పెట్టారండి. షాపుకి పోయేస్తుంటే 8 పెట్రోల్ బంక్ దాటగానే దుర్గిని చూస్తాడు షాప్ నుంచి 10 మంది దాకా అటాక్ చేసి కొట్టారు. కొట్టి చంపిండని వెళ్ళేసిపోయారు. వాళ్ళు చచ్చిందని వెళ్ళేసిపోయారండి వాళ్ళ వరకు. మళ్ళీ మా పిల్లగాడే మా అన్నయ్య కొడుకు చూసి తీసుకొచ్చి హాస్పిటల్కి మళ్ళీ మా పెదనాన్ని నరికారు. ఆ రోజు పెదనానికి బాగానే తగిలింది. అందులో మా ఆయన కూడా తలకాయ పగిలింది. 5-6 దెబ్బలు అయినాయి. ఆడవాళ్ళకి తగిలినాయి. ఆడ మనిషిని అయితే మా పెద్దమ్మని అయితే ముసలాన్ని కూడా చూడకుండా కొట్టారండి. మనం చచ్చిపోయింది. మా పెద్దమ్మ తర్వాత కొన్ని రోజులు చనిపోయింది. లేదు మా అత్తోళ్ళు ఇద్దరిని కొట్టారు. మా వదిన్ని కొట్టారు. ఆడ మనిషిని కూడా చూడకుండా 3 కొట్టారండి. వాళ్ళు ఎగబడి ఓట్లు వేసినందుకు తప్పండి. ఓట్లు వేస్తే ఓరు అభిమానం వాళ్ళు. మా ఇష్టం. మాకు చంద్రబాబు అంటే ఇష్టం. ఓట్లు వేసినామని మా అన్నయ్య వరకు కొట్టడం వరకు భలే కొట్టారండి. చచ్చిండని వదిలేసిపోయారు. అంతే, ఇంకేం లేదు. మేము కూడా చచ్చినా అనుకున్నాం. అట్లా మాకు దేవుడు ఉంటానా బతికే రాతుంది తీసుకొచ్చి బతికించుకున్నామండి. నైట్ 12 గంటకి ఇళ్ళకి వచ్చిండండి. మేము ముట్టుకూరులో ఉన్నాం. నైట్ 1 గంటకు వచ్చారు పోలీసులు. గురిజాల ఏడాడు మొత్తాన్ని ఊరు పోయి రోజులు ఉన్నారు స్టేషన్లో. ఒక్కొక్కరు 10 మొత్తం వయసు పిల్లలు మొత్తం ఉన్నారు స్టేషన్. ఆడవాళ్ళు వచ్చామండి ముందు ఊర్లోకి. అరే ఈ బావురా ఎట్లా వాళ్ళ పిల్లలే ఉంటే వీళ్ళంత తేలిక బారు ముందు ఆడవాళ్ళని పట్టుకొని చీరకొని జర లాగండి ముందు అటంతా తేలితే తర్వాత అయ్యో పోతాయి. అది కాదు ఆడవాళ్ళ వరకే ఉన్నారు. మగవాళ్ళు ఎటువల్లో వెళ్ళిపోయారండి. మేము గట్నే దాక్కుంటూ పోకుంటున్నాం. దొంగతనంగా వండుకుంటా ఉన్నాం ఇళ్ళల్లో కొన్నాళ్ళు. తర్వాత ఎటువల్లో వెళ్ళిపోయాం.